సార్ ఇక ఇదే సంవత్సరంలో నవలా నాయకుడిగా కొన్ని పాత్రలు శోభన్ బాబు గారు పోషించిన ఆ పాత్రలు, అలాగే మీ సొంత సంస్థ అయినటువంటి జగపతి సంస్థలో కూడా శోభన్ బాబు గారు ఎంటర్ అయ్యి వారు చేయటం, ఇవన్నీ కొన్ని కాంట్రవర్సీస్ లేపాయి. ఏమిటి కాంట్రవర్సీస్? అంటే అంతకుముందు నవలా నాయకుడు అంటే నాగేశ్వరరావు గారు ఎక్కువగా ఆ పాత్రలన్నీ పోషిస్తూ ఉంటారు. మరి సడన్ గా శోభన్ బాబు గారు ఎంటర్ అవ్వటం, మీ ఓన్ సంస్థగా భావించేటువంటి జగపతి సంస్థలో కూడా శోభన్ బాబు గారు యాక్ట్ చేయడం అనేది ఎందుకు ఇలా చేశారు, శోభన్ బాబు గారిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇలాంటి టాక్స్ ఆ రోజుల్లో వచ్చాయని విన్నాం సార్. అంటే ఇటువంటి కాంట్రవర్సీస్ మీ దృష్టి వరకు కూడా వచ్చాయా అప్పట్లో? వచ్చాయి ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్న రీజనబుల్గానే ఉంది. అంటే ఒకటి, ఆయన బ్రతుకుంటే చెప్పడం న్యాయం, చనిపోయాడు కాబట్టి చెప్పడం న్యాయం కాదేమో అనుకుంటున్నాను నేను. బట్ అయినా కూడా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. కొంతమంది క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలంటే గౌరవంతోనూ తన పని తాను చూసుకుని ఇంకొకళ్ళని ఒక పల్లెత్తి మాట మాట్లాడకుండా ఉండే మనిషి శోభన్ బాబు. మా అన్నపూర్ణ పిక్చర్స్లో చాలా వాటిలో ఆయన ఉన్నాడు. మసూన్న గారికి నాకు అతను అంటే ప్రత్యేకమైన లైకింగ్. ఈ జెంటిల్ అప్రోచ్ ఉన్న మనిషి. లోపాలంటారా, అసలు లోపాలు లేకుండా మనిషే లేడు అనుకునే వాళ్ళలో నేను ఒక. అయితే శోభన్ బాబు విషయంలో నేను ఎప్పుడైతే ఆపరేషన్కి వెళుతున్నానో ఆ రోజుల్లో ఆపరేషన్ యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ కానీ అసలు బైపాస్ ఆపరేషన్ కానీ